హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజైతే మీకు బోటీ ఫ్రై, మటన్ బోటీ ఫ్రై ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే ముందు అల్లం ఎల్లిగడ్డ వేయడం మర్చిపోయినా, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం పచ్చి వాసన రాకుండా ఉండడం కోసమని మిడిల్లో కొంచెం ఆయిల్ వేసి అల్లం ఎల్లిగడ్డ వేసి కలుపుతున్నాను. చూడండి, వీడియో అయితే పూర్తి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చివాసన ఉండకుండా ఉండాలని నేను ఈ మిడిల్లో ఆయిల్ వేసి అల్లం ఎల్లిగడ్డ వేసి కలుపుతున్నా. మీరు మాత్రం ఈ విధంగా వేసుకోవద్దు, ముందే వేసుకోండి. నేను మర్చిపోయినాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఫస్ట్ వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ బోటీ ఫ్రై చేసే ముందు పేగులు మాత్రం మంచిగా శుభ్రంగా ఉడకబెట్టి మంచి కడగాలి. తర్వాత కొద్దిసేపు ఉడకబెట్టి మళ్ళీ ఏమున్నా మంచిగా కడుక్కోవాలి. నీట్గా ఉడకబెట్టి నీట్గా కడిగిన తర్వాత ఫ్రై చేయాలి. చాలా బాగుంటుందండి, తింటే కూడా మంచిది. ఇప్పుడు ఈ పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లిపాయ కలబెట్టి ఇప్పుడు అంతటి కలుపుతున్నాను. ఇది మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. స్టవ్ మీడియం సైజులో పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే మాడిపోతుంది. మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి. మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత ఉప్పు, కారము, మసాలా, కొత్తిమీర వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఈ కారం పొడి నేనైతే మాకు సరిపడంత వేస్తున్నాను. మీకు ఎంతైతే కావాలనుకుంటారో మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. కారం పొడి వేసి అంతా మంచిగా కలపాలి. ఇదైతే మంచిగా ఫ్రై అయిందండి. కలుపుతున్నాను చూడండి. ఈ బోటీ ఫ్రై అన్నీ వేసి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అయితే ఏ విధంగా ఉందో మీ ఇంట్లో మీరు చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.